అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమఃశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మాధవుడు అని పేరు కలిగిన ఒకానొక పండితపుత్రుడు తన భార్య చంద్రరేఖను విడిచి చండాలాంగన సంభోగం చేసి సంతానం పొంది చివరికి అవన్నీ ధ్వంసం అయిపోగా పశ్చాత్తాపంతో కొంతమంది మహానుభావులైన రాజులతో కలిసి వెంకటాద్రికి ప్రయాణమయ్యాడు. దారిలో వారు పెట్టేటటువంటి ఆహారాన్ని వారు తిన్నాక నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మిగిల్చినటువంటి ఆహారం ఉందే ఆ శేషాన్నాన్ని భుజిస్తూ వారితో కలిసి వెంకటాద్రి ప్రాంతానికి చేరాడు. వెంకటాద్రికి వచ్చే ముందు ఏముంటుందని చెప్పే ముందుగా ఎక్కడైనా శ్రీకాళహస్తి చూసిన తర్వాతే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేయటం కృష్ణా తీరం నుంచి వెళ్ళే వాళ్ళ యొక్క నియమం. వాళ్ళతో కలిసి మహారాజులతో కలిసి వారు వండుకున్న ఆహారం ముందుగా దేవతలకి నివేదన చేసి వారు తిని ఆ తర్వాత మిగిలిన ఇతనికి పెడుతూ ఉండగా వాళ్ళతో కలిసి కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి కొంత మానసిక శాంతి కూడా లభించింది. కాళహస్తీశ్వర స్వామి వారు అత్యంత కరుణాస్వరూపుడు, మన్మధుణ్ణి భస్మం చేసినవాడు, తీవ్రమైన కామక్రోధాదులను అరికట్టే స్వామి, వాయులింగ స్వరూపుడు. అటువంటి స్వామివారి దర్శనం వల్ల కొంతవరకు మాధవునికి బ్రహ్మానందం కలిగింది. ఇటు శరీరం మనస్సు రెండు తృప్తి పొందాయి. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత 4వ రోజు ఉదయం వీళ్ళంతా కలిసి కపిలతీర్థం దగ్గరికి వెళ్ళారు. గగన గంగోయనగ శేషనగము నుండి క్షితిని దుమికెడి జలము నిక్షించి మృక్కే. దబ 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 శబ్దంతో ఈయన వెళ్ళే సమయానికి కపిలతీర్థంలో నీరు పొంగి కింద పడుతోంది. కపిలతీర్థ ప్రాంగణానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. ఎత్తైన వెంకటాద్రి మీద నుంచి కిందకి గంగానది దూకినట్టుగా, ఆకాశగంగ దూకినట్టుగా, హిమాలయ పర్వతం నుంచి దబదబ శబ్దంతో గంగానది దూకినట్లుగా కపిలతీర్థంలో జలం కిందకి పడుతోంది. ఆ కపిలతీర్థ జలం ఎలా ఉంది చూడడానికి అంటే 3 దృశ్యాలతో పోల్చారు. ఒకటి, ఈశ్వరుడి శిరస్సు నుంచి కిందకి భగీరథుడి ప్రార్థన అంగీకరించి దూకిన గంగానది వలె ఉన్నదట. ఆ సమయంలో గంగ చాలా వేగంగా దూకింది. అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ అన్నారు దాన్ని. ఆకాశాన్ని ఒరుసుకుని కిందకి వచ్చింది. ఆ తర్వాత వర్షాకాలంలో నదులు మహావేగంగా ప్రవహిస్తూ సముద్రంలో చేరతాయి. సముద్రుడికేసి పరిగెడుతున్నటువంటి గంగానదియా అన్నట్టుగా ఉన్నది. ఇంక ఇది కాకుండా ఒక్కొక్కప్పుడు వర్షాకాలంలో కుంభవృష్టి కురుస్తుంది. ఏకధాటిగా పైనుంచి కిందకి వర్షం ఎడతెరపి లేకుండా కొడుతుంది. అలాంటి వర్షధారలా ఉంది. అటువంటి
గంగానదికి ప్రతీకగా ఉన్న కపిలతీర్థం దగ్గరికి ఈ మహారాజులంతా చేరగానే ఈయన కూడా చేరాడు. వారు సంకల్పం చెప్పుకున్నారు, కపిలతీర్థంలో స్నానం చేశారు. ఈయన కూడా సంకల్పం చెప్పుకున్నాడు, స్నానం చేశాడు. వాళ్ళంతా అక్కడ శిరస్సుని క్షౌరం చేయించుకున్నారు, గుండు చేయించుకున్నారు. ఎప్పుడు కపిలతీర్థం దగ్గరికి వెళ్ళిన వాడు వీలుంటే జీవితంలో ఒక్కసారైనా గుండు చేయించుకోవాలి. అదే మనకి పద్మపురాణము ఇటు వెంకటాచల మహాత్మ్యం కూడా చెబుతున్నాయి. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతోయత. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి, రోజంతా ఉపవాసం ఉండలేకపోతే కనీసం ఒక పూటైనా ఉండాలి. కానీ జీవితంలో ఒకసారైనా తీర్థయాత్రకి వెళ్ళిన వాడు ఉపవాసం ఉండి తీరాలి అని శాస్త్రం. ఇక్కడ దాకా తినడం కాదు ఆ సమయంలో. అదేమిటో తెలియదు కానీ జీవులు ఉత్తప్పటి కంటే యాత్రకు వెడితే ఎక్కువ తినడం మొదలెడతారు, దొరకదేమోనని. వాడు ఉప్మా చేయగానే అసలు చేసేవాడు కూడా అలాగే చేస్తారు. అమ్మో మనం బాగా పెట్టామనిపించుకోవాలనే ఉద్దేశంతో ఇడ్లీలని, పిండి అని, ఆ పిండితో పాటు మళ్ళీ చట్నీలని, ఈ చట్నీకి మళ్ళీ ఉపంగా మ్యాట్నీలని, ఇవన్నీ పెట్టగా వీడు శుభ్రంగా వేసుకు తినేసి దానివల్ల ఏమవుతుంది, గోడకు కనబడగానే గోడకు జారబడి, కుర్చీల్లో జారబడి, గుర్రు అంటే గుర్రుమని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి మరీ గుర్రు గుర్రు అంటూ ఉంటారు. ఈ గుర్రులతో పురాణం చెప్పే గురువుగారు బర్రు బర్రు అని బేరం వినవలసి వస్తూ ఉంటుంది. అందుకని శాస్త్రం ఏమిటంటే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు లఘ్వాసీ, తక్కువ ఆహారం స్వీకరించు. దానివల్ల నడవడానికి బాగుంటుంది, స్నానాలు చేయడానికి బాగుంటుంది, ఉపన్యాసాలు వినేటప్పుడు మత్తు ఆవరించకుండా ఉంటుంది. ఈ శరీరం ఏమైనా పిండి మిల్లా, లోపల తిండి బారేసి కనిపించిన చోట అలా వేసేయడానికి? నిజంగా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక్కోసారి ఇది తిట్టడానికో విమర్శించడానికి కాదు, కొంచెం ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారని చెప్పడం. అంతేగాని గురువుగారు మమ్మల్ని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు అనుకోకండి. దీనివల్ల మీకు నాకు కూడా లాభం. రైలు ఎక్కిన తర్వాత చిప్స్ ప్యాకెట్లు ఒక అరడదనం, ఆ తర్వాత మళ్ళీ జంతికలు, గొంతిక దాకా జంతిక, ఈ జంతిక అయిన తర్వాత మళ్ళీ కాఫీ అయ్యాకనేమో టీ అయిన తర్వాత టమాటా సూప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పోపు అయిన తర్వాత కూల్ డ్రింకు. రామచంద్ర ప్రభు ఇలా పోసినట్టుగా అన్నీ వేసేసి తెగ తినేస్తే ఏమవుతుంది, బొజ్జ పెరిగిపోతుంది, లజ్జ తగ్గిపోతుంది, అనారోగ్యం వస్తుంది, శరీరంలో మార్పులు వస్తాయి. సులభముగా మనము చెయ్యవలసిన ధర్మకార్యములు చెయ్యలేం. అందుకని ధర్మకార్యాచరణ చేసేవాడు ముందు ఆహారమును అదుపులో పెట్టాలి. అందుకని పెట్టేశారు కదా అని ఆవిడకి ఎంతో ప్రేమతో నాకు ఒక ఇంత వెన్నపోసి ప్యాకెట్ ఇచ్చిందని మొత్తం వెన్న తింటే ఆ తర్వాత గురువుగారు దొన్నలు అయిపోతారు. ఏ పురాణం ఏం చెబుతారు, అప్పుడు మిన్నయ్య అయిన పురాణం పోతుంది. ఇస్తే ప్రేమతో పుచ్చుకోవడమే, ఇచ్చినవన్నీ పుచ్చుకోండి, కానీ ఇవన్నీ కడుపులో వేయకండి. ఓ పక్కన పెట్టండి, ఇతరులకు పెట్టండి. పరులకు పెట్టడంలో ఉన్న ఆనందం తినడంలో ఉండదు. ఇది జ్ఞానదృష్టితో చూడాలట. అందుకని తీర్థోపవాస కర్తవ్య, తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఉపవాసమే కర్తవ్యం. అందుకని ఆ మధ్యన ఒకళ్ళతో యాత్రకి వెడితే వారం రోజులు తిండి పెట్టకుండా ఏడిపించాడు, పూర్తిగా ఉపవాసం పెట్టాడు. మళ్ళీ అంతలా పెట్టకండి, లఘువుగా శరీరమునకు ఎంత శక్తి కావాలో అంత ఆహారం తినండి. అంతేగా నేపాల్ తీసుకెళ్ళి దాడి పొడుగుతో ఉపవాసం పెట్టేస్తే వీళ్ళంతా ఏమైపోతారు, మాడిపోతారు, ఇక అక్కడ నుంచి తిట్టడం మొదలెడతారు. అలా కాదు నాయన, తక్కువ ఆహారము తీసుకొని శాస్త్రం చెబుతున్నది. తీర్థ ఉపవాస కర్తవ్య, చేసి తీరాలి. తర్వాత ఏమన్నాడు, శిరస్సు కూడా శిరసో ముండనానిచ, గుండు చేయించు, నున్నగా చేయించు. మళ్ళీ అందులో శుభ్రంగా ఏం మొహమాట పడకుండా మగవాళ్ళు మాత్రమే గుండు చేయించుకోవాలి. ఆడవాళ్ళు ఏదో అత్యావశ్యక స్థితిలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు గుండు చేయించకూడదు. భర్త మీద ప్రేమ ఉంటే, పూర్వం పాతివ్రత్యం అని ఒకటి ఉండేది కనుక ఆయన పోతే తట్టుకోలేక గుండు చేయించుకోవచ్చు. లేదా ఎవరైనా చచ్చిపోయే గండంలో ఉన్నప్పుడు, ఏ కొడుకో లేకపోతే భర్తయో లేకపోతే అభిమానించే గురువుగారికో ప్రాణాపాయ స్థితి వస్తే మా గురువుగారు బతికి బట్ట కట్టాలి అందుకని గుండు చేయించుకుంటాను అనవచ్చు. లేదా మా ఆయన బతికితే గుండు చేయించుకుంటాను అనవచ్చు. లేదా పుత్రుడో పుత్రికో వెళ్ళిపోతుంటే వాళ్ళ కోసం గుండు చేయించుకోవచ్చు. అనవసరంగా మాత్రం స్త్రీలు శిరస్సుని భగవంతుని పేరు చెప్పి గుండు చేయించుకోరాదు. శిరసో ముండనానిచ అనేది ప్రధానంగా పురుషులకి మాత్రమే. ఉపవాసం అందరికీ. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఉపవాసం చెయ్యాలి, గుండు చేయించుకోవాలి. అసలు గుండు ఎందుకు చేయించుకోవాలో కూడా వెంకటాచల మహాత్మ్యంలో చెప్పారు. శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః ఎందుకంటే అని ఆయనే చెప్పాడు. పాపాలన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి.
సహజంగా ప్రతివాడికి జుట్టునే పట్టుకుంటాయట పాపాలు. కారణం ఏమిటో తెలుసా? జుట్టు వల్ల మనిషికి అందం వస్తుంది. అందుకని ఉన్న 4 వెంట్రుకలకి నానా రకాల రంగులు వేసి, ఎందుకు చెప్పండి, 70 ఏళ్ళు వస్తున్నాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా వీడేమన్నా బాలాకుమారుడా? ఉన్న 4 వెంట్రుకలకి నానా యాతన పడిపోయి రంగు వేయడం దేనికి? ఈ రంగు వేసి ఈ జుట్టుని సంరక్షించుకొని దీని ద్వారా ఏదో అందం ఉందనుకుని జుట్టు మీద భ్రాంతితో శరీర భ్రాంతి పొందుతున్నాడు. అదే మొత్తం ఊడిపోయిన వాడికి ఇక బెంగే ఉంది. గోచీగుడ్డంతా సౌఖ్యం లేదు, బోడిగుండంత భోగం లేదని అందుకే అన్నారు. హాయిగా గోచిగుడ్డ పెట్టుకున్న వాడికి పేచీ లేదు, స్నానం అయింది వెంటనే మార్చుకోగలడు. అలాగే బోడిగుండు ఉందనుకోండి, వాడికి సుఖమే, శుభ్రంగా చెంబు నీళ్ళు వేసుకుంటాడు, తుడుచుకోవడానికి అసలు గుడ్డ కూడా అక్కర్లేదు. అందుకని శిరస్సు మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోకు. అదేదో అందం అనుకుంటున్నావు, అది నీ శరీరానికి మనస్సుకి మోక్షానికి మధ్యలో ఒక విచిత్ర బంధం, దానివల్ల ముక్తి పొందవు. పాపములన్నీ దీన్నే పట్టుకుంటాయి. మనం దొంగతనం చేసాం, ఆ పాపం జుట్టుని పట్టుకుంటుంది. కామం పొందాం, ఆ పాపం జుట్టుని పట్టుకుంటుంది. శరీరం మీద వ్యామోహం పొందాం, అది జుట్టుని పట్టుకుంటుంది. సహజంగా పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి. అందుకని శుభ్రంగా నున్నగా గుండు చేయించేసుకో, అప్పుడు ఆ పాపాలన్నీ పోతాయి. అందుకని ముండనత గుండు చేయించుకొనుట వలన శిరోగత అని పాపాని, శిరస్సుని పట్టుకొని ఉన్న పాపములు, జుట్టుని పట్టుకొని ఉన్న పాపములు యాంతి తొలగిపోతున్నాయి అని అర్థం అన్నమాట. అందుకని తప్పక తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకోవాలి. అందున ముఖ్యంగా కాశీ అనగా, వెంకటాచలం అనగా ఇలాంటి దివ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి. 7 మోక్షపురాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే గుండు చేయించుకోండి. అలాగే జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు తప్పక గుండు చేయించుకోండి, అంటే జుట్టు అంటూ ఉంటాను, అసలు లేకపోతే గొడవ లేదనుకోండి. కానీ ఉన్న 4 వెంట్రుకలైన వపనం చేయించుకోండి, దానివల్ల పాపములు పోతాయి. అందుకని ఈ కపిలతీర్థ స్నానానంతరం మహారాజులు యాత్రకు వెళ్ళిన వాళ్ళంతా గుండు చేయించుకుంటూ ఉంటే నున్నగా చేయించుకుంటూ పిలక పెట్టించుకోవాలి. వెనక మాత్రం శిరస్సుకి వెనక భాగంలో శిఖ అనేది ఒకటి ఉండాలి. ఆ శిఖ లేకపోతే మంత్ర ఉపాసనకి పనికిరాదు కనుక కొంచెం శిఖ పెట్టించుకొని వపనం చేయించుకుంటున్నారట. అది చూశాడు ఈయన కూడా వపనం చేయించుకున్నాడు. వీళ్ళంతా పిండ ప్రదానం చేశారు. అన్నం వండి కొందరు, బియ్యం పచ్చి బియ్యంతో కొంతమంది, పిండితో కొంతమంది, ఎవలతో కొంతమంది పిండ ప్రదానం చేస్తున్నారు. వీడి దగ్గర బియ్యము లేవు, వండడానికి వీడికి మనస్సు అంగీకరించలేదు. ఆ పక్కనే కపిలతీర్థం పక్కన మట్టి ఉంది, ఆ మట్టితోటి పిండం ముద్దలు 3 చేసి పెట్టాడు. అప్పుడు తమాషా జరిగింది. ఇతడు స్నానం చేశాడు, శిరస్సుని వంచి శుభ్రంగా గుండు చేయించుకున్నాడు, పిలక పెట్టించుకున్నాడు, మట్టితో పిండ ప్రదానం చేశాడు. ఆ చేయగానే ఏం జరిగిందో తెలుసా? కొంతమంది నల్లని శరీరం కలిగిన వాళ్ళు భూలోకానికి వచ్చారు. అందరూ చూస్తూ ఉండగా ఆ నల్లని శరీరం వాళ్ళు తెల్లగా స్వచ్ఛంగా మారిపోయారు, నాకంటే అందంగా మారిపోయారు. మారిపోయి ఆ పిండాలు చేత్తో తాకి, నాయనా నీకు శుభం కలుగ్గాక, ఒరే మేమెవరమో తెలుసునా, నీ పితృదేవతలం, నువ్వు దౌర్భాగ్యుడివై శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి నీ పెళ్ళాన్ని విడిచిపెట్టి చండాలాంగన సంభోగం చేసి దాని ద్వారా 24 మంది సంతానాన్ని కని వాళ్లతో కలిసి కృష్ణవేణి తీరానికి వెళ్ళి నానా రకాల పాపాలు చేసి భ్రష్టుడు అయ్యావు. దానివల్ల ఎన్నో పుణ్యములు చేసి స్వర్గలోకంలో ఉన్న నీ పితృదేవతలమైన మేమంతా తిరిగి నరకానికి పోయాం, నల్లగా అయిపోయాం. యమధర్మరాజు గారు మమ్మల్ని సంకెళ్లతో కొట్టాడు, ముళ్ళ మీద వేసి ఈడ్చాడు. ఒకటి కాదు, మేము చాలా బాధలు పడ్డాం. ఈ 12 ఏళ్లుగా దుర్భర నరకం అనుభవించాం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేయగానే మా గండం అంతా తొలగిపోయి తిరిగి స్వర్గప్రదానం అయ్యింది. నీవు సుఖంగా ఉందువుగాక, నీకు వంశాభివృద్ధి కలుగుగాక, భవిష్యత్తులో కీర్తి లభించుగాక అని దీవించి వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడున్న రాజులకి ఆఖరికి వీడికి కూడా అనుమానం వచ్చింది. వాళ్ళంతా అన్నారు, అసలు నువ్వు ఎవడవరా అని అడిగారు. అప్పుడు ఈయన తన పాత చరిత్ర అంతా చెప్పాడు. వాళ్ళకి మతిపోయింది. ఇంత పాపాత్ముడివి ఇక్కడ మాలాగా అన్నంతోటో పిండితోటో కాకుండా మట్టితో పిండ ప్రదానం చేస్తే వీళ్ళందరికీ మోక్షం రావడం ఏమిటి అనుకుంటూ ఉండగా ఆ సమయంలో అక్కడికి తీర్థయాత్రకి ఒక మహారాజు గారు వచ్చారు. ఆ రాజుగారితో పాటు వాళ్ళ గురువు గారు కూడా వచ్చారు. ఆ గురువు గారికేసి తిరిగి ఆ రాజుగారు అన్నారు, శతానంద, ఈ విచిత్ర దృశ్యం నువ్వు నేను చూచాం. ఈ పాపాత్ముడి పిండాన్ని పితృదేవతలు ఎలా స్వీకరించారు, వారికి ఎలా గండం గడిచింది, వారికి మోక్షం వచ్చింది అని అడిగాడు. శతానందుడు అండంతో ఆ వచ్చిన రాజుగారు ఎవరో మీకు అర్థమైపోయింది. జనక మహారాజు గారు ఆయన, విదేహరాజు గారు ఆయన, సీతాదేవి కన్న తండ్రి. అప్పటికింకా సీత పుట్టలేదు. పుట్టని క్రితం
ఆ మహానుభావుడు తీర్థయాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ వెంకటాద్రికి వచ్చాడు. ఆ వచ్చేవాడు ఎప్పుడు కూడా యాత్రలకు వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళకూడదట. గురువుగారు లేకుండా యాత్రకి ఎవరన్నా వెడితే, గురువుగారిని ఫాలో అవ్వకుండా వెడితే వాడికి యాత్రా ఫలితం లభించదని శాస్త్రం. ఒకవేళ కర్మగాలి యాత్రకు వెళ్ళవలసి వస్తే గురువుగారు లేకుండా, అన్ని వేళలో గురువుగారు రాలేరు కదా, ఏదో గురువుగారితో నైమిషారణ్యం వచ్చారు, కాశీ వచ్చారు, రేపు ఆగస్టులో జ్వాలా దగ్గరకు వస్తున్నారు. కానీ అన్ని వేళలో గురువుగారితో వెళ్ళలేనప్పుడు అప్పుడు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళాల్సి వస్తే గురువుగారి పాదాలు పట్టుకుని మేము పలానా చోటికి వెడదాం అనుకుంటున్నాం, రేపు పొద్దున మేము ధర్మపురి వెడదాం అనుకుంటున్నాం, మీరు అనుజ్ఞ ఇస్తే వెడతాం, లేకపోతే వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం అని అడగాలి. అడగకుండా సొంత పెత్తనంతో వెడితే ఆ యాత్ర కాదు, అది శ్మశాన యాత్ర అని చెప్పారు. ఇందులో నేను చెప్పాల, వెంకటాచల మహాత్మ్యంలో చెప్పిన మాట చెబుతున్నాను. జ్ఞానులు ఎప్పుడూ కూడా గురువు యొక్క అనుజ్ఞ లేకుండా వెళ్ళరట. గురువుగారికి చెప్పకుండా ఒకవేళ వెడితే ఆ వెళ్ళే వాళ్ళతో వెళ్ళిన వాళ్ళకు కూడా పాపం వస్తుంది. మహాపాపాల్లో కల్లా పాపం గురువు యొక్క అనుజ్ఞ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరగడం. గుళ్ళోకి వెళ్ళాం వెడుతున్నాం అని చెప్పాలట, యాత్రకు వెళ్ళాం వెడుతున్నాం అని చెప్పాలట. ఏదన్నా మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా చేసామని గురువుగారికి చెబితే మంచి చేస్తే దానికి తగిన ఫలితం పొందుతాం, చెడ్డ చేస్తే ఆ పాపం నుంచి గురువుగారు రక్షిస్తారు, లేకపోతే అన్ని పాపాలు వీడినే వచ్చి చుట్టుకుంటాయి. ఇంకో రహస్యం ఉంది ఇక్కడ. గురువుగారికి చెప్పకుండా ఎవడన్నా వెడితే వాడిని అనుసరించిన వాడు ఆ చేసిన వాళ్ళకంటే వీడు ఎక్కువ పాపం పొందుతాడు. ఒక వ్యక్తి ఎవడో నేను యాత్రకు తీసుకెడతానని చెప్పాడు, ఆయనతో పాటు మేము వెడతామని మరి కొంతమంది ఐసర్ మధ్యాహ్నం బయలుదేరుతారుగా, ఈ బయలుదేరేవాడికి ఎక్కువ పాపం వస్తుందట బయలుదేరిన వాడికంటే కూడా. ఎందుకని? గురుద్రోహులతో చేరినటువంటి గురుద్రోహి ఈ సకల గురుద్రోహం చేసిన మహాపాపం పొందుతాడు. అనేక యాగములు పాడు చేసిన పుణ్యం పాపం అన్నీ వాడే పొందుతాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు గురు కటాక్షం లేకుండా వెళ్ళకూడదు. అందుకే జనకుడు జ్ఞాని గనక, విదేహుడు గనక, దేహభ్రాంతి లేనివాడు గనక శతానందుడనే తన గురువు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆ శతానందుడు కూడా సామాన్యుడు కాదు, సాక్షాత్తు గౌతమ మహర్షికి అహల్యకి పుట్టినవాడు ఆయన. సీతా కళ్యాణంలో పౌరోహిత్యం వహించినవాడు ఆయన. అందుకే ఆ మహానుభావుడికి నమస్కరించి జనక మహారాజు గారు ఈ పాపాత్ముడి చరిత్ర ఇప్పుడు మనం విన్నాం కదా, ఇటువంటి పాపాత్ముడు మట్టితో పిండ ప్రదానం చేస్తే ఆ పిండం పితృదేవతలకు ఎలా చెందింది, వాళ్ళు ఎలా మోక్షం పొందారు అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా చెబుతున్నా విను. అనగ శతానందుండిట్లనే జనక కపిల తీర్థమందు మునుగగా, కపిల తీర్థమందు మొదటనే మునిగిన పుణ్యముచే కైకొనిరా పిండముల వారు కొంక కనచటన్. అప్పుడు వెంటనే శతానందుడు అన్నాడు, జనకరాజ ఋషి నీకు తెలియని శాస్త్రం లేదు, అన్నీ ఎరిగిన వాడివి, మహాత్ముడివి, అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈ మాధవుడు పరమపాపాత్ముడైన సంకల్పపూర్వకంగా కపిల తీర్థంలో స్నానం చేశాడు. కపిల తీర్థములో ఒక్కసారి భక్తితో సంకల్పపూర్వకముగా స్నానము చేసిన ఎంత దుర్మార్గుడి పాపమైనా హాహాకారం చేస్తూ నశించిపోతుంది. ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య నల్లని స్త్రీ రూపంతో పాపాత్ముడి పట్టుకుంటుంది. వాడు ఎవడన్నా ఆ కపిల తీర్థంలో ములిగాడు అనుకుందాం, బ్రహ్మహత్య చేసిన పాపాత్ముడు కపిల తీర్థంలో ములిగాడు. ములగ్గానే నల్లని స్త్రీ రూపంలో అంతవరకు వాడిని పట్టుకున్న ఆ బ్రహ్మహత్యా పాపం భస్మం అయిపోతుందట. పెద్ద అరుపులు అరిచి మరీని హాహాకారం చేసి బాబోయ్ బాబోయ్ నేను బ్రహ్మహత్యని ఈ స్త్రీ రూపంలో ఈ మాధవుడిని పట్టుకున్నాను, చచ్చిపోతున్నాను అని చచ్చిపోతుంది. అలా ఏ పాపమైనా సరే కపిల తీర్థంలో ములిగితే రూపం ధరించి అరిచి మరీ చచ్చిపోతుంది. ఈ మాధవుడు చేసిన పాపాలన్నీ కపిల తీర్థస్నానం వల్ల స్త్రీ రూపములు ధరించి నాశనమైపోయాయి. ఇప్పుడు వాడు ఏమయ్యాడు? పరమపుణ్యాత్ముడు. పుణ్యాత్ముడు తీర్థస్థలములో మట్టితో పిండ ప్రదానము చేసినా తగిన ఫలితం వస్తుంది. ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. కపిల తీర్థం అంత గొప్పది. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు అనుమానం వచ్చి అడగచ్చు, ఏమండి ఎప్పుడో వచ్చే రథసప్తమి స్నానం ఈరోజు చేయిస్తే కూడా మీరు చెప్పిన శ్లోకంలో పుణ్యం వస్తుందా? ఇందాక ఏం చెప్పాం మనం? శిరస్సు అర్కపత్రం ధృత్వా ధరించి శిరస్సునందు అర్కపత్రం జిల్లేడాకుని యో నర స్నానమాచరేత్, ఎవడు స్నానం చేస్తాడో స నరహ అటువంటి వాడు పుణ్యం మాప్నోతి, ముందు పుణ్యం పొందుతాడు, ఆ తర్వాత విష్ణులోకం సగచ్చతి అనే శ్లోకం ఉన్నది, విష్ణులోకాన్ని పడతాడు. ఎవడైనా నెత్తి మీద జిల్లేడాకు ధరించి దాని మీద ఒక రేగు పండు పెట్టుకొని తలారా రథసప్తమి నాడు స్నానము చేసిన పుణ్యాత్ముడు పాపాలు తొలగించుకొని పుణ్యం పొంది వైకుంఠం పొందుతాడు. కానీ ఇది సప్తమి నాడైతే ఏదో మాట వరసకి వాడు మీరు ఆదివారం నాడు చేయించారే అని అడగచ్చు కదా.
అప్పుడు చెప్పాడు, గురువుగారు ఏది సంకల్పిస్తే అదే సప్తమేట. అదే ఆ రోజు పర్వదినకి, దానికి ఏమీ సందేహం లేదు. ఆ రోజు స్నానం చేస్తే సప్తమి స్నానమే. అవునా కాదా అని మళ్ళీ మనకు అనుమానం రావచ్చు. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకి సాయం చేస్తున్న రోజుల్లో, మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందనగా దుర్యోధనుడు ఒకనాడు సహదేవుని దగ్గరకు వచ్చాడు. సహదేవ, నువ్వు నాకు యుద్ధానికి ముహూర్తం పెట్టు, నీ ముహూర్తానికి తిరుగులేదు. సహదేవుడు బాగా జ్యోతిష పండితుడండోయ్. ఆయన ఎవరికైనా ముహూర్తం పెట్టాడంటే ఆ ముహూర్తం నాడు ఎవడైనా పని మొదలు పెడితే వాడికి విజయం తప్ప అపజయం ఉండదు. సహదేవుడికి అంత శక్తి ఉంది. అందుకే దుర్యోధనుడు చాలా తెలివైనవాడు. కౌరవ పాండవ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మాకు విజయం లభించాలి, ఆ విజయానికి ముహూర్తం పెట్టని సహదేవుడిని అడిగాడు. అంటే అంతరార్థం ఏంటి? సహదేవ, నేను మిమ్మల్ని చంపాలి, మిమ్మల్ని చంపడానికి ముహూర్తం నువ్వే పెట్టన్నాడు. వెంటనే ఈయనేం చేశాడు, రేపు రాబోతున్నది ఆశ్వీజ అమావాస్య. ఆ అమావాస్య నాడు కురుక్షేత్రానికి వెళ్ళు, అక్కడ శమంత పంచకంలో స్నానం చెయ్యి, బంగారం దానం చెయ్యి. ఆ రోజు సంకల్పం చెప్పుకొని స్నానం చేసి యుద్ధం చేస్తాననుకున్నవాడికి యుద్ధంలో విజయం వస్తుంది అన్నాడు ఆయన. అదే ముహూర్తం అంటే. అనగా వెంటనే ఈయన తాంబూలం ఇచ్చి మరీని, మిమ్మల్ని చంపడానికి తాంబూలం ఇస్తున్నానని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే కృష్ణుడు పరిగెత్తుకొచ్చి, సహదేవా నీకు ఏమన్నా బుర్ర ఉందా అంటే, అదేమిటి బావా అలా అన్నావు అన్నాడు. మరి లేకపోతే ఏమిటి, నువ్వు దేనికి ముహూర్తం పెట్టావు అంటే మమ్మల్ని చంపడానికి అన్నాడు. అందుకే బుర్ర ఉందా అని అడుగుతున్నాను. నిజముగా నీవు చెప్పినట్టు దుర్యోధనుడు ఆశ్వీజమాసంలో అమావాస్య నాడు కురుక్షేత్రంలో శమంత పంచకంలో స్నానం చేసి బ్రాహ్మలకి దక్షిణ ఇచ్చాడా, బంగారం దానం చేశాడా, ఆ తర్వాత జరిగే యుద్ధంలో మిమ్మల్ని కాపాడడం నా వల్లే కాదు, మా త్రిమూర్తుల వల్లే కాదు. అటువంటి ముహూర్తం పెట్టావు. ఇప్పుడు వాడు అలాగే చేస్తాడు, ఆ తర్వాత మీరు చస్తారు, నేనేం చేయను అన్నట్ట. అప్పుడు ఈయన అన్నాడు, నేను మాత్రం ఏం చేయను, జ్యోతిష్కులకు నియమం ఉంది, నిన్ను చంపడానికి ముహూర్తం పెట్టంటే పెట్టవలసిందే. కాబట్టి ముహూర్తం పెట్టాను, అది నా నియమం అన్నట్ట. కొంప పని చేసావయ్యా బాబు, గొప్ప పని చేయడం కాదు, కొంప ముంచావు. ఇప్పుడు నేను రక్షించే బాధ్యత నాది. నీతో పాటు ఈ పాండవులు రక్షించకపోతే ఈ దుర్యోధనుడికి విజయం వస్తుంది, మాకు అపఖ్యాతి వస్తుంది. కృష్ణుడు రక్షించలేకపోయాడు పాండవులను అంటారు రేపటి నుంచి అని ఆయన బుర్ర మొత్తుకొని ఇదంతా పాండవులకి చెప్పాట. వాళ్ళకి మతిపోయింది, ఈ సహదేవుడు ఏదో తెలివైన వాడు అనుకుంటే ఇలా ముహూర్తం పెట్టాడని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, చతుర్దశి నాడు జనాలందరినీ వెంటబెట్టుకుని కురుక్షేత్రం చేరాడు. కురుక్షేత్రంలో అందరూ ఋషులు చూస్తూ ఉండగా, మహానుభావులైన దేవతలు నవగ్రహాలు చూస్తూ ఉండగా, అమాయాం తిథౌ అమావాస్య తిథి అని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి పాండవుల చేత కూడా స్నానం చేయించి వీళ్ళ చేత తాంబూలం ఇప్పించాడు ఋషులకి. ఆహా, అమావాస్య రేపు అనుకున్నాం, ఇవాళేనా? కృష్ణుడు ఏదంటే అదే అమావాస్య కదా, ఇవాళే అమావాస్యేమో, మనం పంచాంగాలు సరిగ్గా చూడలేదని అక్కడున్న ఋషులంతా అమాయాం తిథౌ అని వాళ్ళు సంకల్పం చెప్పుకు స్నానం చేశారు. ఇది చూసిన దేవతలంతా వచ్చి వాళ్ళు అమావాస్య అని సంకల్పం చెప్పుకు స్నానం చేశారు. ఇప్పుడు సూర్యుడికి చంద్రుడికి మతిపోయింది. వాళ్ళిద్దరూ కృష్ణుడి దగ్గరకు వచ్చి ఒకళ్ళకొకళ్ళు ఎదురుగుండా నిలబడి కృష్ణుడికి దండం పెట్టి, కృష్ణ, న్యాయంగా అయితే అమావాస్య రేపు కదా, ఇవాళే అమావాస్య అంటావేమిటి, నువ్వేం చెప్పినా కాదనలేం, అనుమానం మాకే వచ్చింది సూర్యచంద్రులకి, అందుకే అడుగుతున్నాం, ఇంతకీ అమావాస్య రేపా ఇవాళ అంటే అప్పుడు సూర్యుడు అన్నాడు, అమావాస్య అంటే ఏమిటి అన్నాడు. అమ అంటే కూడి ఉండుట, సూర్యుడు చంద్రుడు ఎదురుగుండా కూడి ఉండితే దానికి అమావాస్య అని పేరు అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరిద్దరూ ఎలా ఉన్నారన్నాడు ఆయన. కృష్ణుడిని డౌట్ అడగడానికి, సందేహం అడగడానికి వాళ్ళిద్దరూ భూలోకానికి దిగొచ్చి ఒకరికొకరు ఎదురుగుండా నిలబడ్డారు. కాబట్టి ఇదే కదా అమావాస్య అంటే. అమ్మ, అమావాస్యని మా ద్వారా భూమిలోకి ముందుగా తీసుకొచ్చావన్నారు వాళ్ళు బుర్రలో కొక్కుని. అప్పుడు కృష్ణుడు, ఇదిగో సూర్యుడు చంద్రుడు ఎదురుగుండా నిలబడ్డారు కనుక, అమ అంటే కూడి ఉండుట కనుక, కూడి నివసించుట అమావాస్య అంటే ఇదే అమావాస్య, రేపు కాదు అమావాస్య, ఇప్పుడు మళ్ళీ చేయండి స్నానం అని అందరి చేత మళ్ళీ స్నానం చేయించాడు. ఆ విధంగా సూర్యచంద్రులు ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉన్నారు, ఇంకంతకంటే అమావాస్య ఏమిటి. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయించి పాండవుల చేత, వాళ్ళ చేత అక్కడికి వచ్చిన ఋషులందరి చేత, వాళ్ళ చేత స్నానం చేయించి ఈ పాండవుల చేత ఋషులకి బంగారం దానం చేయించాడు. దాంతో ఏమైపోయింది, రేపు అమావాస్య వాళ్ళు వచ్చింది. మర్నాడు పాపం దుర్యోధనుడు, వాడికి తెలియదు ఇదంతా జరిగింది, వాడు ఒట్టి పిచ్చిపీనుగా, అందుకని పరుగు పరుగున అక్కడికి వచ్చి ఈరోజే అమావాస్య అని సంకల్పం చెప్పుకున్నాడు. కానీ వాడు చేసింది ఏమైంది, కార్తీక మాసంలో పాడ్యమయ్యింది. దాంతో ఏమైంది, యుద్ధరంగంలో పాండవులకు విజయం వచ్చింది,
ముహూర్తం దాటిపోయింది కనుక జీలకర్ర బెల్లం బ్రహ్మగారు సక్రమంగా పెట్టిందపోతే అది ముహూర్తం కాదు, ఆ మొగుడు పిల్లలు కొడుకు చచ్చిపోతారు, మహాయాతన అది. కాబట్టి మొత్తం మీద వ్యవహారం మారిపోయింది, దుర్యోధనుడు నాశనం అయిపోయాడు, పాండవులకు విజయం వచ్చింది. అంటే కృష్ణుడు ఏం చేశాడు, గురువుగారు గనక అమావాస్యని ముందుకు లాగాడు. అందుకని అప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి ఓ సందేశం ఇచ్చాడు, నేను మీ గురువుల రూపంలో ఉంటాను. ఆయన ఏ రోజు మీ చేత స్నానం చేయిస్తే అదే రథసప్తమి అన్నాడు ఆయన. ఏ రోజు పాయసం వండిస్తే అదే, అది మీ గురువుల మీద మీకు భక్తి ఉండాలంతే, అదొక్కటి మాత్రం. మా గురువుగారు చెప్పారు స్నానం చేయమన్నారు, చెయ్యాలంతే. నేను బట్టలు తెచ్చుకోలేదు అనకూడదు, రెండో మాటలేదు. చేయించారంటే ఆ పూట స్నానం చేశారంటే విష్ణులోకం సగచ్చతి, వెళ్ళి తీరుతాడు వైకుంఠానికి. అది సృష్టికి గురువు అనే ఒక్కతోటి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అది. అది భగవంతుడు మీ గురువు రూపంలో ఉంటాను, దైవం మానుష రూపేణ అని చెప్పాడు ఆయన. కాబట్టి శాస్త్ర ప్రమాణములన్నీ ఉన్నాయి, వాటిని నమ్మాలి. ఎవడైనా కపిలతీర్థంలో ఒక్కసారి స్నానము చేసి ఆ తర్వాత గురువాక్యంతు కర్తవ్యం అనుకుని పిండ ప్రదానం చేస్తే ఆ పిండం వల్ల ఫలితం వస్తుంది అని శతానందుడనే గురువుగారు జనక మహారాజు గారికి చెప్పాడు. అందుకని గురువుతో వెళ్ళాలి. అర్థమైంది ఎప్పుడు మీకు? ఈ గురువుగారు ఉండబట్టి కదా ఆ రహస్యం తెలిసింది మనకి. ఈ శతానందుడనే గురువే లేకపోతే ఇవాళ జనకుడికి ఈ విషయం తెలియదు. జనకునికి తెలియకపోతే ఈ కథ లోకానికి ప్రసిద్ధి ఎక్కి ఇంకో రూపంలో వరం అందివ్వదు. ఇవాళ మీ అందరికీ కథ ద్వారా ఓహో ఏ పాపములు చేసినా కపిల తీర్థంలో స్నానం చేస్తే పోతాయి, అక్కడ మట్టితో అయినా సరే పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకి అది శుభమే అవుతుంది అని తెలిసిందా లేదా? అందుకని గురువు లేకుండా తీర్థయాత్ర చెయ్యొద్దు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే గురువుని అనుమతి అడిగి వెళ్ళండి. గురువుని అనుమతి అడిగి వెళ్ళకపోతే ఆ యాత్ర వ్యర్థం. ఆ యాత్రకు వెళ్ళిన వాళ్ళని అనుసరించిన వాళ్ళకు కూడా పాపం వస్తుంది అని శాస్త్రం అన్నమాట. మొత్తం మీద మాధవుడు అనేవాడు తెలియకుండానే ఈ మహానుభావులతో తిరగడం వల్ల, అందున కపిలతీర్థంలో స్నానం చేయటం వల్ల తన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుని పిండ ప్రదానం చేసి ఆ పిండం ద్వారా పితృదేవతల గండం తొలగించి వారికి కైవల్యం ఇచ్చాడు. వాళ్ళు పిండం పొందారు, సంతోషించారు. ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి కపిలతీర్థంలో ఒక్కసారైనా స్నానం చెయ్యండి. అది మహాపుణ్యప్రదమైన స్థలం. ఆ స్థలంలో ఆ కపిలతీర్థ ప్రాంగణంలో పడిన నీరు ఆఖరికి బోరు నీరైనా సరే అది బోరు నీరు కాదు, భాగీరథీ జలం, పరమ పుణ్యతీర్థం అవుతుంది. అందుకే ఆ పుణ్యం మాధవుణ్ణి అతని పితృదేవతల్ని పొందింది, వాళ్ళు తరించారు. ఇప్పుడు జనక మహారాజు గారు మాధవుణ్ణి మనస్ఫూర్తిగా కౌగిలించుకుని, పరమపుణ్యాత్ముడు రానాయన, నీ వల్ల పితృదేవతలు ఎలా ఉంటారో తెలిసింది, ఈ శతానందుని ద్వారా కపిలతీర్థ మహిమ తెలిసింది, ఈ వచ్చిన మహారాజులందరి యొక్క దర్శనం నాకు అయింది అన్నాడు. ఇంకక్కడితో ఆగల. జనక మహారాజు, శతానందుడు, ఇంతవరకు ఈ మాధవుని కథ విని మాధవుడితో కూడా తిరిగినటువంటి రాజులు ఉన్నారే, వాళ్ళు అందరూ కలిసి 7 కొండలు ఎక్కడ మొదలెట్టారు. ఆ పుణ్యమటులుండెనదిగా కమరి యొక్క మహిమ చెప్పెదవాడు మరుదినంబు వరుసతో వెంకటగిరి ఎక్కుచున్న తత్పర్వత స్పర్శచే బ్రాహ్మణుండు చేసిన పాపంబు శిథిలమై వడకుచు వాని యందుండక వాంతమయ్యే. ఇప్పటి వరకు మాధవుడిలో ఉన్న పాపాలు పోయాయి, కానీ పూర్తిగా పోలేదట. కొన్ని పాపాలు లోపల లోపల రోగరూపంలో అంటుకున్నాయట. మందు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, ఆ కొన్ని క్రిములు ఇంకా లోపల ఉండిపోతాయి. రోగము యొక్క సూక్ష్మ క్రిములు ఇంకా ఉంటాయి. అలాగే పాప వాసన ఉండిపోతుంది. ఒక వ్యక్తి లాల్చీ పెట్టుకున్నాడు, ఇంక వచ్చిన వాళ్ళందరూ ఈ వ్యక్తి మీద ఉండే భక్తితో ఓ బొట్లు పెట్టారు. మొత్తం ఆ లాల్చీ నిండా కుంకం పడిపోయింది. కుంకంతో బంగారం లాంటి లాల్చీ కాస్త అయిపోయింది. దీన్ని ఉతకడానికి ఏ వెంకయ్య గారికో లింగయ్య గారికో ఇచ్చాను. పాపం లింగయ్య గారు భక్తితో వాళ్ళు ఆవిడకి ఇచ్చారు. ఆవిడ తీసుకెళ్ళి దాన్ని ఉతికారు. ఉతికిన తర్వాత చూస్తే ఇంకా మచ్చ ఉండిపోయింది. పోయింది కానీ కాస్త ఆ కలర్ ఉండిపోయింది అనమాట. ఆ కుంకం యొక్క మచ్చ ఉండిపోయింది. కుంకం యొక్క లక్షణం ఏమిటి? అంటుకుంటే ఎంత ఉతికినా తెల్లబడుతుంది, కానీ ఎంతో కొంత ఆ రంగులో ఉండిపోతుంది అనమాట. కొన్ని ఉంటాయి ఆ రంగులు పొమ్మన్నా పోవు. వాటిని జ్ఞాన దృష్టితో వాసన అంటారు. ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టి ఇంకో జన్మ ఎత్తినా ఈ పూర్వజన్మ వాసన ఉంటుందన్నమాట, ఈ కుంకం మచ్చలాగా. అందుకనే గురువుగారికి బొట్లు ఎట్టకండి, రోజుకు లాల్చిపోతుంది. ఈ లాల్చీలన్నీ మళ్ళీ మీరు కుట్టించివ్వాలి.
మళ్ళీ మీకు అదో ఖర్చు, మళ్ళీ ఖర్చు అంటే ఉత్తి గొట్టలు పెడితేనే దానికి మళ్ళీ కుట్టుకూలి, ఎన్ని గొడవలు. అందుకని బొట్లన్నీ నా బదులుగా ఆయనకి పెట్టేయండి, లాల్చీ లేని వాడికి. లేదా బయట బాల్చీ పెడతాను, ఆ బాల్చీయే గురువుగారు లాల్చీ అనుకుని దానికి పెట్టేయండి. నేను ఎప్పుడో ఒకప్పుడు ఆ బాల్చీ సరిపోతాను, ఓ గొడవ వదిలిపోతుంది. కాబట్టి భక్తి ఒక్కొక్కప్పుడు వెర్రి భక్తి ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటుంది. సరే, ఇదో పక్కన పెడితే మొత్తం మీద పాపపు యొక్క వాసన కొంచెం ఇంకా మాధవుడిలో ఉంది. ఈయన వెంకటాద్రి మీదకి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఉంటే ఒక్కొక్క మెట్టికి వాసన అని పేరు కలిగిన, అంటే పాపము యొక్క శేషం, మిగిలిన పెసరు పాపం కొసరు కూడా లేకుండా వాంతి చేసుకుంటూ పడిపోయాయి వరుసగా. ఇతరులో నుంచి బయటికి కక్కితే ఎలా వస్తుంది చెత్త, అలా వచ్చినట్టు కుప్పకూలిపోయాయి. అందుకే కపిల తీర్థ స్నానం వల్ల చాలా వరకు పాపం పోయినా కొంచెం ఇంకా మిగులుతుందిరా, ఆ మిగిలినది కొండకి నడిచి ఎక్కితే పోతుందన్నారు. అందుకని నడవాలి. మళ్ళీ బస్సుల్లోనూ రోప్పు వేల్లోనూ కారుల్లోనూ వెళ్ళేవాడికి మాత్రం పాపం పూర్తిగా పోదు, గుర్తుపెట్టుకోండి. ఇది సుస్పష్టం. ఒక్క ముసలాళ్ళకి బొత్తిగా మోకాళ్ళు పని చేయనటువంటి వాళ్ళకైతే పక్కన పెడితే, అసలు అందుకే పాపం పోవాలంటే వయస్సులో ఉండగా కొండెక్కాలి. 70 ఏళ్ళు వచ్చేదాకా నీ ఇష్టవతుడు సంపాదనలో గడిపేస్తావా, వ్యసనాల్లో గడుపుతావా, తిండిలో గడుపుతావా, ఫేస్బుక్లు చూడడానికి టైం సరిపోతుందా? కానీ 5 నిమిషాలు కొండెక్కడానికి టైం సరిపోదా? ముసలితనం వచ్చాక అప్పుడు భయం వస్తుందన్నమాట. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక 2 కీళ్ళు కాళ్ళు అన్నీ పని చేయకపోయాక, కళ్ళు పని చేయకుండా పోయాక, అయ్యో 70 ఏళ్ళు వచ్చాయి 80 ఏళ్ళు వచ్చాయి, గురువుగారు పురాణం మన ఊళ్ళో చెబుతుంటే చూడకుండా ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసాం, అత్తవా పెంట మీద చెత్తవా లేక దొత్తవా నా నెత్తి మీద మొత్తవా, ఇలాంటి డైలాగులతో కూడిన దరిద్రపు సినిమాలు సీరియల్స్ చూసాం. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. ఇప్పుడు కొండెక్కుదామంటే అండగా ఉండడం లేదు మోకాళ్ళు అని ఏడిస్తే ఉపయోగం లేదు. అందుకే పూర్వే వయస్సున్నప్పుడే 50 ఏళ్ల లోపే ఎవడు తీర్థయాత్రలు చేస్తాడో వాడు అదృష్టవంతుడు. అంతేగాని ముసలితనం వచ్చాక ఇప్పుడు ఏమవుతుంది, స్నానం చేయడానికి కింద కూర్చోమంటే మోకాళ్ళు వంగట్లా, కుర్చీలో కూర్చొని నా నెత్తివే స్నానం చేయించంటే కుర్చీలో కూర్చొని స్నానం చేయిస్తే శవాన్ని కూర్చోబెట్టినట్టు కనబడుతుంది చూడడానికి. అది అంత మంచిది కాదు, ధర్మం కాదు. అందుకని ఏంటంటే కొన్ని కఠినంగా చెప్పినా మీరు బాధపడినా సరే ఉన్నదన్నట్టుగా చెప్పవలసిందే. వయస్సులో ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేయండి, ఆరోగ్యం ఉన్నప్పుడు చెయ్యండి. కనీసం వార్ధక్యం వచ్చాక పశ్చాత్తాపం కలిగాక చేద్దామంటే అంత అవకాశం ఉండదు. ఇప్పుడు ఎక్కాలంటే ఎంత కష్టం అవుతుంది మనకి. ఆఫ్టర్ 50 కొండ ఎక్కలేం, ఎక్కుదామంటే అవయవాలు పనిచేయవు, కాలినడకన పెడితే కానీ పాపాలు పోవని పురాణాలు చెబుతున్నాయి. ఎలాగా? అందుకని ఇప్పుడు దానికి కూడా ఒక సూక్ష్మ ఉపాయాన్ని పురాణం చెప్పింది. ఒక ఆవిడ వయస్సులో ఉన్నప్పుడు తీర్థయాత్రకు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలనిపించింది, వెళ్ళాక కొండ ఎక్కాలనిపించింది, ఎక్కలేదు. అప్పుడు ఆవిడ కూతురు గనక ఆవిడ బదులు ఎక్కితే ఈవిడికి సగం పుణ్యం వస్తుందట. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కలేకపోతే మీ అమ్మాయిని ఎక్కించాలి. ఇప్పుడు మగవాడికో అతడు ఎక్కలేకపోతే కొడుకు అతని బదులు ఎక్కితే, ఇప్పుడు సత్యనారాయణ మేస్టర్ ఉన్నారు, దేవుడు ఆయనకి ఎక్కగలుగుతున్నారు. ఒకవేళ కర్మగాలు ఎక్కలేకపోతే వాళ్ళ అబ్బాయి కనుక మా నాన్న బదులు ఎక్కుతున్నానంటే సగం పుణ్యం వస్తుందట, పూర్తిగా రాదు మళ్ళీ. అందుకని ఏం చేయాలన్నమాట, చిన్నప్పుడు పిల్లలకి నేర్పాలి, వాళ్ళని పంపాలి మనమే, వాళ్ళు ఎక్కేలా చెయ్యాలి. అంతేగాని రోప్వేలో పంపించకండి, హెలికాప్టర్ల మీద పంపించకండి, డబ్బులున్నాయి అందుకని హెలికాప్టర్లో పంపితే ఉపయోగం లేదు. ఈ హెలికాప్టర్ ఎప్పుడో ఏ కొండ కొట్టుకుని కింద పడుతుందో తెలియదు, అప్పుడు మన ఎముకలు కూడా కనపడకుండా పోతాయి, వాటి మీద మనకెందుకు దృష్టి. కాబట్టి తప్పక వీలున్నంత వరకు పాదయాత్ర చెయ్యాలి. మన పాదము కొండ మెట్ల మీద అలా పెడుతూ ఉంటే ఒక్కొక్క పాపం ఇవన్నీ వణికిపోయి శిథిలమైపోయి వాంతి చేసుకుని కిందపడి నాశనం అయిపోతాయి. పాప ప్రక్షాళనకి, సకల పాపాలు నాశనం అవ్వడానికి 7 కొండలు ఎక్కడము కంటే సులభోపాయం లేదు. ఏదైనా ఒక దివ్యక్షేత్రం చూసుకోండి, మీ ఇష్టం, ఆ క్షేత్రం మీదకి ఎక్కండి. కాలినడకన ఎక్కడం వల్ల చాలా లాభం, దానివల్లే పాపాలు సంపూర్ణంగా తొలగుతాయి. దీనికి కాయిక తపస్సు, శరీరముతో చేసే తపస్సు అని పేరు. మన శరీరంతో తపస్సు చేస్తున్నాం, అందుకని ఓపిక తెచ్చుకుని నాయనలారా అహోబలం వెళ్ళారా కొండెక్కండి, యాదగిరి కొట్టెక్కారా అక్కడికి శుభ్రంగా కొండ మీదకి నడిచి వెళ్ళండి, అంతేకాని వాహనాల్లో వెళ్ళకండి. ఏ క్షేత్రానికైనా సరే నడిచి ఎక్కండి ఆ కొండ మీద ఉన్న దేవుడి దర్శనానికి అని పురాణములు నెత్తిమొత్తుకు చెబుతున్నాయి. ఎన్ని చెప్పినా మనం బద్ధకానికి అలవాటు పడిపోయి కొంచెం ఓపిక తెచ్చుకుంటే మాత్రం ఎక్కలేమా? ఎందుకు ఎక్కలేము? ఎక్కుతాం. ఓపిక తెచ్చుకోక మొండితనం, మనకు అన్నిటికీ హడావిడే. ఏ పని చేసినా తొందరపా ఇంటికి వెళ్ళిపోవాలండి, పనులు ఉన్నాయండి, టైం లేదండి అంటాం.
నీకు టైము లేదు గుడికి ఎక్కడానికి, గుడిలో దేవుడి దర్శనం చేయడానికి అంటే యముడికి మాత్రం టైం ఉందంట అట్టవాడు. వాడు ఒక్కడికే టైం ఉంది. వాడు ఏమంటాడు, ఓహో అహోబలం వెళ్ళావా, కొండెక్కడానికి నీకు టైం లేదా, ఓపిక లేదా, ఇంకో 4 గంటలు అక్కడ ఆ మాత్రం గడపలేవా, ఇంటి దగ్గర ఏదో కొంప ములిగిపోయిందని వెళ్ళిపోయావా, నీ కొంప ములిగింది, నీ ఇల్లు పట్టుకుపోతున్నా, నాకు మాత్రం టైం వచ్చింది అని పాశం వేసి ప్రాణం బయటికి లాగేసి గేలం వేసి చేపను పెట్టినట్టుగా పోయేవాడు బెస్తవాడు అలా ఈ మొత్తం ప్రాణం లాగేసి వీడిని పట్టుకుపోయి యమలోకానికి అక్కడ మాత్రం ఇంటా పటపట బాధేస్తాడు. వీడి ప్రాణం అనే చేపని ఓ శరీరంలో ప్రవేశపెట్టి బండరాయి మీద అరగదీస్తాడు, బర్ర 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 అని. ఇక తర్వాత వీడికి బుర్ర తిరుగుతుంది. కాబట్టి యమకింకరులు కొట్టకముందే, యముడు మనల్ని శిక్షించకముందే, ఆయువు నశించకముందే, ఓపిక నశించకముందే, వార్ధక్యం వచ్చి మన మీద పడకముందే, వార్ధక్యంలో పురాణం వింటున్నప్పుడు దరిద్రపు నిద్రాదేవత మనల్ని వరించకముందే, వయస్సున్నప్పుడు ఇలాంటి క్షేత్రముల మీదకి ఎక్కి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. అప్పుడు మన సకల పాపాలు పంచెలైపోతాయి. ఆ మాధవుడు ఓపికతో కొండెక్కుతూ ఉంటే ఆ వెంకటగిరి స్పర్శ వల్ల వీడి పాపాలన్నీ శిథిలమైపోవడం మొదలుపెట్టాయి. అందుకే వేం కటహ అని దానికి పేరు. వేం అనే అక్షరమునకు పాపములు, సర్వ పాపాని వేం ప్రాహు కటతన్నాశముచ్యతే. పాపాలన్నిటినీ వేం అంటారు. కట అంటే నాశనం. ఆ కొండ మీదకి ఎక్కడంతో ఈ పాపాలన్నీ టప్ టప్ అని ఎగిరిపోతున్నాయి. కట్ చేయటమే ఇంగ్లీష్లో కూడా, నాశనం చేయటమే. పాపాలని నాశనం చేసి ఆ కొండ వెంకటగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వీడి పాపాలన్నీ కాలిపోతున్నాయి, వీడి నోట్లోంచి వాంతిలా బయటకు వచ్చి కింద పడిపోతున్నాయి, దగ్ధమైపోతున్నాయి. అప్పుడు అజుండు వామదేవాదులీక్షించి వచ్చి దివిజ మార్గమున నుండి ఆశ్చర్యమగ్నులొగుచు. అప్పుడు ఈ దృశ్యం చూచి ఆశ్చర్యపోయి ఆకాశ మార్గంలో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా నిలబడ్డారు. రుద్రుడు నిలబడ్డాడు. వాళ్ళంతా అలా ఉండిపోయారు. అహో ఏమి ఆశ్చర్యం ఇది! వెంకటాద్రి పాపములను తొలగిస్తుందని విన్నాం, ఇప్పుడు కళ్ళారా కన్నాం. తినకూడని వస్తువులు తిన్న పరమ దుర్మార్గుడి మాధవుడు పంది మాంసం, నంది మాంసం అనే తేడా లేకుండా అన్నీ తినేశాడు. చండాలాంగన సంభోగం చేశాడు. దౌర్భాగ్య సంతానాన్ని పొందాడు. 1, 2 కాదు, వీడు చెయ్యని పాపం లేదు. కళ్ళు తాగాడు, ఫుల్లుగా తాగేశాడు. అటువంటి వాడు ఒక్కనాడు సంధ్యావందనం లేకుండా దాదాపు 12 సంవత్సరములు భ్రష్టుడైన వాడు ఈ కొండెక్కుతూ ఉంటే వీడి పాపాలన్నీ నాశనమైపోతున్నాయి. వెంకటాద్రి వెంకటాద్రి సకల పాపనాశకరమైన అద్రి అని వేదములు చెప్పిన మాట ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం అనుకుని పైనుంచి వీడి నెత్తి మీద పువ్వుల వాన కురిపించారు. మాధవుడి నెత్తి మీద ఓ పక్కన ఆ పువ్వులు ఈ నెత్తి మీద కురిపిస్తూ ఉంటే పక్కనున్న జనకుడి మీద, శతానందుడి మీద, కూడా వచ్చిన రాజుల మీద పడ్డాయట. గురువుగారి మీద పువ్వులు తల్లితే పక్కన వాళ్ళ మీద పడవు, గురువుగారు టీవీలో పడితే పక్కన వాళ్ళు పడరు. అలాగే ఈ విధంగా అందరికీ ఆ పువ్వులు నెత్తి మీద పడ్డాయట. ఏది? బ్రహ్మ రుద్రుడు చల్లిన పువ్వులు. దాని శిరంబుమూర్కొనగా వాని శిరంబుమూర్కొనగా వాడు కృతార్థుడనైతినంచు అందానళినోద్భవం బొగడి అంజలి చేసి భయం బుమేరగా దీనత నుండి ఇట్లనియే దేవా వివేకము లేక పాపమున్నే నలనాడు చేసి అతి నీచుడనైతి నీకేమి చెప్పనే. వాడి నెత్తి మీద పువ్వులు పడుతూ ఉంటే ఆ పువ్వుల వానికి వాడు తలెత్తి చూశాడు పైకి. ఎక్కడ నుంచి శిరస్సు మీద పువ్వులు పడుతున్నాయి అని తలెత్తి చూశాడు. పుణ్యాత్ముడు అవడం వల్ల పైన ఉన్న బ్రహ్మ కనబడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం అయ్యింది. పుణ్యము వల్ల వచ్చే లాభం అది. నిజంగా బ్రహ్మదేవుడు పైనుంచి పువ్వులు కురిపిస్తే ఆ పువ్వులు మన నెత్తి మీద పడినా బ్రహ్మ కనపడ్డావు. ఎందుకని? మనలో అంత పుణ్యం లేకపోతే. ఈతడు పరమ పుణ్యాత్ముడు అవ్వడం వల్ల నెత్తి మీద పువ్వులు పోస్తున్న బ్రహ్మ కనబడ్డాడు. పక్కనున్న పంచముఖుడు, దశభుజుడు, రుద్రుడు, వామదేవుడు కనబడ్డాడు. దేవేంద్రాదులు కనబడ్డారు. మహాత్ములైన దేవతలు కనబడ్డారు. సప్త ఋషులు కనబడ్డారు. అది చూడగానే వీడు పొంగిపోయి దేవా నేను కృతార్థుండయ్యాను అని సాష్టాంగపడిపోయాడు నేల మీద. ప్రభు, అజ్ఞానం వల్ల తెలియక ఎన్నో పాపములు చేశాను. ఆ పాపాలన్నీ పోయి వాళ్ళ పుణ్యాత్ముడయ్యానా? అసలు ఎలా వచ్చింది అనగానే
ఇంత పుణ్యం నాకు ఎలా వచ్చింది, పాపం ఎలా తొలగింది, నీ దర్శనం ఎలా అయ్యింది, ఈ పువ్వులు ఎందుకు కురిపిస్తున్నారు అని ప్రశ్నించగా అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా నీ వంటి పాపాత్ముడు ఒకప్పుడు ఎవడూ లేడు, ఇప్పుడు నీ వంటి పుణ్యాత్ముడు లేడు. కపిలతీర్థం నిన్ను ప్రక్షాళన చేసింది, ఆపై కొండెక్కావు, దాంతో నీ సకల పాపాలు తొలగాయి. పైగా ఎక్కేటప్పుడు నేను ఒకప్పుడు పాపము చేశాననే పశ్చాత్తాపంతో భక్తితో ఎక్కావు, శ్రద్ధతో ఎక్కావు. ఇక్కడ అది కూడా నీ పాప ప్రక్షాళనకి ఒక మూల కారణం. సహజంగా కొండెక్కేవాడు చాలామంది చేతిలో ఫోన్లు పెట్టుకుంటే కొండెక్కుతున్నాను రోయ్, భలే ఉంది రోయ్, ఇక్కడ చిప్స్ ప్యాకెట్ ఉన్నాయి రోయ్ అనుకుంటూ ఎక్కితే వాడు బతికి మళ్ళీ చిప్సే, మళ్ళీ వచ్చే జన్మలో చిప్స్ వేయించుకుంటూ బతుకుతాడనమాట. బాబాయ్ చిప్స్ కొనండి, 2 రూపాయలు వస్తే బతుకుతాను అనుకునే స్థితి వస్తుంది మళ్ళీ. కానీ ఈయన అలా ఎక్కలేదే. ఏ తిండి మీద ఇతరులతో మాటల మీద దృష్టి లేకుండా నేను పాపం చేశాను, ఈ పాపం నుంచి ప్రక్షాళన పొందాలి, నేను ధన్యుణ్ణి అవ్వాలి, పుణ్యాత్ముణ్ణి అవ్వాలి అంటూ అతిభక్తితో శ్రద్ధతో కొండెక్కాడు. ఆ శ్రద్ధ వల్ల నీ పాపాలు పోయాయి. కొండెక్కితే పాపాలు పోవడం ఖాయం, కానీ శ్రద్ధ లేని వాడికి అంత పుణ్యం లభించదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు హాయిగా కూర్చుని గురువు పెట్టి నిద్రపోతే మీకు పురాణం వినపడుతుందా? వినపడదుగా. అంటే మీరు ఇక్కడ వినడంలా, ఇక్కడ శ్రద్ధగానే వింటున్నారు, మీరేం గురువు పెట్టడంలా. ఒకవేళ ఎవడైనా అలా గురువు పెట్టి వింటే అనుకుందాం కాసేపు. ఎవడైనా గుర్రు పెట్టి నిద్రపోతూ పురాణం వినకపోతే వాడి చెవిలో పురాణ వాక్యం పడుతుందా? వాడిని నిద్రలోంచి వెలుగు వచ్చాక ఏం చెప్పారంటే, ఏం చెప్పారండి గురువుగారు మొహమాట లేకుండా చెప్తున్నాను, నేను నిద్రపోయానండి, మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదండి అని ఎంతోమంది పాపం వినయంగా ఇంటికి వెళ్ళాక చెప్పుకుంటూ ఉంటారు. నిద్రపోతున్న వాని చెవిలో ఈ వాక్కులు పడకపోవటం వల్ల కథాసారాంశం ఎట్లు తెలియదో అట్లే శ్రద్ధ లేకుండా కొండెక్కేవాడికి ఆ కొండెక్కడం వల్ల వచ్చే ఫలితం రాదు. టింగ్ 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 అని ఫోను మోయించుకుంటూ పురాణం వినేవాడికి ఆ టింగ్ టింగులే మిగులుతాయి, చివరికి ఇందులో నుంచి వచ్చేటటువంటి మంగళములు ఎలా లభించవో అలాగే ఆ కొండ మీదకి ఎక్కేవాడికి శ్రద్ధ లేకపోతే దానివల్ల వచ్చే పుణ్యం వాడికి లభించదు. నీ శ్రద్ధయే నీకు శుద్ధినిచ్చింది, పుణ్యమిచ్చింది. అందుకే మేము పుష్పవర్షం కురిపించాం, ఎవరి కంటికి కనిపించని మేము నీకు కనిపించాం. ఇంకా సందేహించకు, పో స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యి. ఆ భూవరాహస్వామి పూజ సలిపి, అప్పటికున్నది భూవరాహస్వామి, ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి లేడుగా మరి, అందుకని అక్కడున్న దేవత ఆనాడు భూవరాహస్వామి. ఆయన దర్శనం చేసుకో, నీ దేహం విసర్జించు అనగానే ఈయన వెళ్ళాడు, భక్తితో పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆ నీళ్లు దోసిటితో పట్టుకెళ్ళి భూవరాహస్వామి పాదాలు కడిగాడు. ఆయన పాదాల మీద తలపెట్టి భక్తితో పొంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రార్థించాడు. ఓం నమో వరాహాయ ధరణ్యుద్ధరణాయ స్వాహ అని ఒక వరాహస్వామి మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని జపించాడు. ఇదివరకు ఆ మంత్రం నేర్చుకున్నవాడేగా, ఆయన పండితుడేగా, మధ్యలో భ్రష్టుడయ్యాడు. ఇప్పుడు ఆ భ్రష్టత్వం పోయి తిరిగి పాండిత్యం తిరిగి వచ్చింది. అందుకే జపం చేశాడు. వెంటనే మళ్ళీ బ్రహ్మదేవుడు, ఓయి మాధవ ఒక్కసారి తలపైకెత్తు అన్నట్ట. ఈయన తలపైకెత్తాడు. బ్రహ్మదేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు మహర్జాతకుడు అయ్యావు, ఈ పుష్కరిణిలో దూకి నీ శరీరం విడిచిపెట్టేయి, నీ శరీరం శవం కూడా కనపడకుండా మాయమైపోతుంది. ఆ తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. ద్వాపర యుగాంతం వరకు నువ్వు స్వర్గలోకంలో సుఖంగా ఉంటావు. ద్వాపర యుగం పూర్తయ్యాక పాండవ దౌహిత్ర వంశజుడగు సువీరుని సుతుడై జనించినట్టి సుధర్మునకాత్మ సంభవుడవై వసుధ నారాయణ వరపురమున నిలిచి. నాయన నీకు ఒక మహావరం ఇస్తున్నాను. పాండవ వంశంలో జనమేజయ మహారాజు గారి తర్వాత 3వ తరంలో సువీరుడు అని ఒక మహావీరుడు పుడతాడు. ఆ సువీరుడి కొడుకు సుధర్ముడు. సుధర్ముడికి నువ్వు కొడుకుగా పుడతావు. నారాయణపురాన్ని ఏలుతావు. నీకు ఆకాశరాజు అని పేరు వస్తుంది. తొండమండలాన్ని ఏలుతావు. నీకు తమ్ముడుగా వసుదానుడు అనేవాడు ఉంటాడు. అప్పుడు నీకు సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి అంశతో పుట్టిన పద్మావతి కూతురు అవుతుంది. నీ భార్య చంద్రరేఖ నువ్వు వెళ్ళిపోగానే నా ఆయన ఏమైపోయాడు, మా ఆయన ఏమైపోయాడని రోజు నీ కోసం కన్నీళ్లు పెట్టుకుని రోజు భగవత్ ప్రార్థన చేసింది. ఆ పరమపతి